హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. నేను మీ జ్యోతి. సాధారణంగా మనం ఇంట్లో బొండాలు వేసుకున్నప్పుడు అవి ఒక్కసారిగా గట్టిగా రావడం, లేదంటే నూనె ఎక్కువగా పీల్చేసి తినేటప్పుడు అంత రుచిగా అనిపించకపోవడం జరుగుతుంటుంది కదా. కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ నూనె పీల్చేలా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే పర్ఫెక్ట్ బొండాల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బొండాల తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్ పెరుగు, చిటికెడు బేకింగ్ సోడా, సరిపడినంత సాల్ట్, కొంచెం నూనె, మొత్తం బాగా కలిసేటట్టు మనం విస్కర్తో కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్ మైదా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒక 1-2 మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పిండిని తీసుకొని కలపకుండా సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని బొండాలు వేసుకోవాలండి. హై టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకొని పక్కన వేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని తర్వాత పక్కకు తీసుకోవాలండి. ఇంతేనండి. అన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, వేడివేడి బొండాలు పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ జ్యోతి. బాయ్ బాయ్.